హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. నిన్న మాట్లాడుకున్నది ఏంటిది? యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇవాళ వచ్చేసి నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. సో ఈ టాపిక్లో వెళ్లే ముందు లాస్ట్ టాపిక్ ఒకసారి రివర్స్ చేద్దాం. లాస్ట్ టాపిక్లో ఏమేమి చూసినాం? స్టడీ స్టేట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు లిమిట్ s టెండ్స్ టు 0 ఏంటిది? s ఇంటూ e ఆఫ్ s. దీన్ని ఇంకో రకంగా ఏం చేసినాం? లిమిట్ s టెండ్స్ టు 0 s ఇంటూ r ఆఫ్ s డివైడెడ్ బై 1 ప్లస్ g ఆఫ్ s. సో ఈ విధంగా స్టడీ స్టేట్ ఎర్రర్ చూసినాం. ఇంకొకటి ఏంటిదయ్యా అంటే యూనిట్ స్టెప్ ఇన్పుట్కి, యూనిట్ ర్యాంప్ ఇన్పుట్కి, అలానే యూనిట్ పారాబోలిక్ ఇన్పుట్కి స్టడీ స్టేట్ ఎర్రర్స్ ఏంటివి అనేది చూసినాం. సో దీనికి ఏంటిది? స్టడీ స్టేట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ కేపీ. దీనికి స్టడీ స్టేట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై కేవీ. దీనికి స్టడీ స్టేట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై కేఏ. కేపీ, కేవీ, కేఏ అనేవి ఏంటివయ్యా అంటే ఎర్రర్ కోఎఫిషియంట్స్ అంటాం. సో కేపీని ఎట్లా రాస్తావు అంటే కేపీ ఇస్ ఈక్వల్స్ టు లిమిట్ s టెండ్స్ టు 0 g ఆఫ్ s అని రాస్తావు. కేవీని లిమిట్ s టెండ్స్ టు 0 s ఇంటూ g ఆఫ్ s అని రాస్తావు. అదే కేఏని లిమిట్ s టెండ్స్ టు 0 s స్క్వేర్ ఇంటూ g ఆఫ్ s అని రాస్తావు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసినాం? టైప్ 0, టైప్ 1, టైప్ 2 సిస్టమ్స్ ఉంటాయి కదా. సో టైప్ 0 సిస్టమ్కి కేపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? డీసీ గెయిన్. అలానే టైప్ 1 సిస్టమ్కి కేవీ ఈజ్ ఈక్వల్స్ టు డీసీ గెయిన్ అవుతుంది. అలానే టైప్ 2 సిస్టమ్కి టైప్ 2 సిస్టమ్కి కేఏ ఈజ్ ఈక్వల్స్ టు డీసీ గెయిన్ అవుతుంది. ఇంతవరకు ఓకేనా? ఇంకొకటి ఏంటిదరా అంటే టైప్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అయితే, ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ అయితే స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ అవుతుంది ఆర్ ఫైనైట్ వాల్యూ అవుతుంది. టైప్ అనేది గ్రేటర్ దాన్ ఇన్పుట్ అయితే స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమైపోతుంది? 0 అవుతుంది. టైప్ అనేది లెస్ దాన్ ఇన్పుట్ అయితే, ఇన్పుట్ అంటే నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్, టైప్ అండ్ లెస్ దాన్ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ అయితే స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఇన్ఫైనైట్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్. ఈ విధంగా చూసుకున్నట్లయితే టైప్ 0కి యూనిట్ స్టెప్ ఇన్పుట్కి ఎర్రర్ డిఫైన్ చేస్తాం. టైప్ 1 ర్యాంప్ ఇన్పుట్కి. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ ఏమైపోతుంది? 0 అవుతుంది. ఇక్కడ టైప్ కూడా 0. సో దీనికి స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఫైనైట్ వాల్యూ అవుతుంది. టైప్ 2కి ఏం ఇన్పుట్? యూనిట్ పారాబోలిక్ ఇన్పుట్. సో ఇది మొత్తం ఏంటిదయ్యా అంటే నిన్న మాట్లాడుకున్న కాన్సెప్ట్ యొక్క రివిజన్. సో ఇవాళ ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ యొక్క స్టడీ స్టేట్ ఎర్రర్. ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అంటే ఎట్లా అంటే 90% ఆఫ్ కేసెస్లో యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాకే వాడు ఏంటిది స్టడీ స్టేట్ ఎర్రర్ క్యాల్కులేట్ చేయమంటాడు. కానీ కొన్ని కేసెస్ 2014లో ఒక క్వశ్చన్ వచ్చింది. సో నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్కి కనుక్కున్నాడు. సో దానికోసం వస్తుంటాయి క్వశ్చన్స్ అనేవి, దానికోసం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఒక నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం సిస్టమ్. ఇదేంటిది? ఫార్వర్డ్ పాత్ గెయిన్ g ఆఫ్ s. ఇక్కడ ఫీడ్బ్యాక్ వచ్చేసి h ఆఫ్ s. ఎప్పటికైనా ఇటు నుంచి గీయాలి. నేను ఇటు నుంచి ఊరికి నాకు ఇట్లా కంఫర్ట్ కాబట్టి అట్లా గీస్తున్నా. మీరు ఎప్పుడు గీసినా ఫీడ్బ్యాక్ అనేది అవుట్పుట్ నుంచి రావాలి ఇన్పుట్కి. r ఆఫ్ s, c ఆఫ్ s. ఇంకా ఏమన్నా మిస్సింగ్? ఓకే, నెగిటివ్ నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఎర్రర్ అంటే ఎర్రర్ దేనికయా? ఎర్రర్ ఎట్లా డిఫైన్ చేసినాం మనం? ఎర్రర్ అంటేని ఎట్లా కనుక్కుంటావు నువ్వు? ఒక ఇన్పుట్ ఇచ్చింటావు కదా, ఆ ఇన్పుట్ నీకు స్టడీ స్టేట్ వాల్యూ రీచ్ అయింటుంది. అవుట్పుట్ వచ్చింటుంది కదా, దానికి ఆ అవుట్పుట్ అనేది ప్రాక్టికల్ కేసెస్లో స్టడీ స్టేట్కి రీచ్ అవ్వదు. సో సమ్ గ్యాప్ ఉంటుంది. ఇచ్చిన ఇన్పుట్కి వచ్చిన అవుట్పుట్కి సమ్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్నే ఎర్రర్ అంటున్నాం. అది ఎట్లా కంపేర్ చేస్తున్నావు నువ్వు? ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ చేస్తే నీకు ఆ గ్యాప్ అనేది తెలుస్తుంది. దాన్ని ఎర్రర్ అంటున్నాం.
ఓకేనా, ఇంతవరకు కాన్సెప్ట్ క్లియర్గానే ఉంది కదా. ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ అంటే ఇన్పుట్తో అవుట్పుట్ని కంపేర్ చేసి ఎంత గ్యాప్ వచ్చిందో దాన్ని ఎర్రర్ అంటున్నావు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ యూనిటీ కాబట్టి ఇక్కడ నీకు ఏమొస్తుంది, ఇక్కడ సిగ్నల్ C(s) ఇంటూ H(s) వస్తుంది. ఇప్పుడు నువ్వు కంపారిజన్ ఇక్కడ E(s) అని తీసుకుంటే కంపారిజన్ దేనికి చేయాలి నువ్వు, E(s) R(s) మైనస్ ఆఫ్ C(s) ఇంటూ H(s). సో ఇది వస్తుంది. ఇట్లా చేస్తావా కంపారిజన్ అంటే తప్పిది. ఎట్లా చేస్తావు, C(s) ఇంటూ H(s) ఎట్లా చేస్తావు, ఓన్లీ C(s) వస్తే ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ చేసి ఎర్రర్ చెప్తావు. కానీ R(s) మైనస్ C(s) ఇంటూ H(s) ఉంటే దీన్ని ఎర్రర్ అన్నావు. సో ఇక్కడే మనం గమనించుకోవాల్సిన పాయింట్ ఏంటిదిరా అంటే నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి దీన్ని డిఫరెంట్ వేలో కంపేర్ చేస్తాం ఎర్రర్ని. ఎట్లా అంటే ఒక సింపుల్ జనరల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఒక ఏంటిది స్కెచ్ పెన్, ఇది ఇంకొక స్కెచ్ పెన్. సో ఒక స్కెచ్ పెన్ని ఇంకొక స్కెచ్ పెన్తో కంపేర్ చేయొచ్చు. అంటే ఇది ఎంత ఫాస్ట్గా రాస్తుంది, దీని ఇంకి ఎంత తిక్కుకుంది, దీంతో కంపేర్ చేసుకుంటే దీని హైట్ ఎంత, ఇట్లా అంతా కంపేర్ చేసుకోవచ్చు. అంతేగాని ఒక స్కెచ్ పెన్ తీసుకొచ్చి ఇంకొక మొబైల్ ఫోన్ పెట్టి ఈ రెండింటిని కంపేర్ చేస్తామంటే దట్ ఈజ్ ఏంటంటారు, ఇల్లాజికల్ థింగ్స్ అంటారు. సో అట్లా కంపేర్ చేయడానికి కుదరదు. సేమ్ ఇక్కడ ఈ కేసులో కూడా ఇట్లే జరుగుతుంది. ఇన్పుట్ని అవుట్పుట్తో కంపేర్ చేయాలి కానీ అవుట్పుట్ ఇంటూ సమ్ ఫ్యాక్టర్తో కంపేర్ చేయకూడదు. సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకి కంట్రోల్ సిస్టమ్ ప్రొఫెషనల్స్ ఎట్లా చెప్పినారు అంటే ఎట్లా ఎర్రర్ క్యాల్కులేట్ చేస్తామంటే ఒక ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినారు. ఆ ఫ్యాక్టర్ ఏంటిదిరా అంటే KH అంటే ఏమంటామంటే DC గెయిన్ ఆఫ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఎర్రర్ని ఎట్లా క్యాల్కులేట్ చేసినారా అంటే నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్కి చూడండి, జాగ్రత్తగా చూడండి. R(t) టైం డొమైన్లో తీసుకుంటారండి ఫస్ట్, మైనస్ KH ఇంటూ C(t) KH ఇంటూ E(t) అన్నారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటారు కంక్లూజన్. సో నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్కి ఎర్రర్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తావా అంటే ఒక ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినావు, దాన్ని ఏమంటున్నావు DC గెయిన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అంటున్నావు. సో అప్పుడు నీకు KH ఇంటూ E(t). సో ఎర్రర్ని కూడా అదే ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తున్నావు అంటే నీ కంపారిజన్ అనేది పర్ఫెక్ట్ అయినట్లు. సో KH ఇంటూ E(t) R(t) మైనస్ KH ఇంటూ C(t). ఇప్పుడు నేను KHతో డివైడ్ చేసిన అనుకోండి, నీకు ఎర్రర్ ఏమొస్తుంది, R(t) డివైడెడ్ బై KH మైనస్ C(t). ఇప్పుడు నీకు స్టడీ స్టేట్ ఎర్రర్ కావాలంటే ఏం చేస్తాను, లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ చేసి ఈ మొత్తం టర్మ్ని లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ చేస్తావు. దీన్ని ట్రాన్స్ఫార్మ్ డొమైన్లోకి మారిస్తే ఏమవుతుంది అంటే లిమిట్ s టెన్స్ టు 0 అకార్డింగ్ టు ఫైనల్ వాల్యూ థీరం ప్రకారంగా లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ E(s) లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ R(s) డివైడెడ్ బై KH మైనస్ C(s) డివైడెడ్ బై ఎందుకు వస్తుంది, ఇంకా జస్ట్ C(s) కదా. ఓకే, ఈ విధంగా వచ్చింది నీకు. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటిదిరా అంటే ఇక్కడ నుంచి నువ్వు C(s) డివైడెడ్ బై R(s) అంటే ఏం రాస్తావు, G(s) డివైడెడ్ బై 1 ప్లస్ G(s) ఇంటూ H(s) అని రాస్తావు. దీని నుంచి C(s) ఏమవుతుందా నీకు R(s) ఇంటూ G(s) డివైడెడ్ బై 1 ప్లస్ G(s) ఇంటూ H(s). ఈ C(f) వాల్యూ తీసుకొచ్చి ఎక్కడ పెడతావు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. ఇప్పుడు నీకు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ s టెన్స్ టు 0 ఏముంది ఇక్కడ s ఇంటూ R(s) డివైడెడ్ బై KH మైనస్ ఇంకొకటి ఏంటిది C(s) అంటే R(s) ఇంటూ G(s) డివైడెడ్ బై R(s) ఇంటూ G(s) డివైడెడ్ బై 1 ప్లస్ G(s) ఇంటూ H(s). సో అప్పుడు నీకు స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమవుతుంది, ఓవరాల్గా లిమిట్ s టెన్స్ టు 0 R(s) కామన్ ఇస్తే s ఇంటూ R(s) ఇంటూ 1 డివైడెడ్ బై KH మైనస్ G(s) డివైడెడ్ బై 1 ప్లస్ G(s) ఇంటూ H(s). ఇది ఫార్ములా దేనికి, స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్కి.
వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. కేహెచ్ అంటే ఏంటిది? కేహెచ్ అంటే DC గెయిన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఫీడ్బ్యాక్ సిస్టమ్ కాదు, జస్ట్ ఫీడ్బ్యాక్. DC గెయిన్ ఆఫ్ ఫీడ్బ్యాక్. ఓకేనా? ఇది మనకి ఫార్ములా. సో ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్స్ అడిగితే ఇదే నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ మీద, నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ మీద స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కుంటే సింపుల్గా ఏం ఫార్ములా అప్లై చేస్తావు? ఇదే ఫార్ములా అప్లై చేస్తావు. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అని ఎందుకన్నారా అంటే, ఈ కాన్సెప్ట్ ఈజీగానే చేసేసినాం మనం డెరివేషన్ అంతా. ఎందుకు ఇంపార్టెంట్ అన్నా అంటే జాగ్రత్తగా గమనించండి. చాలా మంది ఏం చేస్తారా అంటే నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇస్తే స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఏమని ఒక ఫ్యాక్ట్ ఏంటిదిరా అంటే, స్టడీ స్టేట్ ఎర్రర్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ అంటారు. యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ అంటారు. సో ఇది 90% ఆఫ్ కేసెస్లో రైటే. కానీ నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్కి నాట్ డిఫైన్డ్ అని కూడా చెప్పలేరు, దానికి కూడా డిఫైన్డే. కానీ ఈ ఫ్యాక్ట్ బేస్ చేసుకుని చాలా మంది ఏం చేస్తారా అంటే, ఒక నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇచ్చినప్పుడు దాన్ని యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టంలో కన్వర్ట్ చేసేసి స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కుంటారు. అలాంటి సందర్భాల్లో ఆన్సర్ వచ్చేసి ఏమైతుందిరా అంటే తప్పైతుంది. సో ఇది ఇంపార్టెంట్. ఎప్పటికైనా సరే ఒక నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇచ్చేసి వాడు ఏమంటాడు, జస్ట్ స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కో అంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి, దాన్ని యూనిటీ ఫీడ్బ్యాక్ లో కన్వర్ట్ చేసి చేయకూడదు. ఇన్ కేస్ వాడు నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇచ్చి ఈ సిస్టమ్ కి యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ యొక్క స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమైతుందయ్యా అంటే అప్పుడు నువ్వు కన్వర్షన్ చేయి, అప్పుడు నీకు కన్వర్షన్ కరెక్ట్ అవుతుంది యూనిటీ ఫీడ్బ్యాక్ లోకి. ఊరికూరికనే జస్ట్ నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇచ్చేసి వాడు జస్ట్ స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కో అంటే నువ్వు కన్వర్ట్ చేస్తే ఇట్ ఈస్ యూజ్లెస్. ఆన్సర్ అనేది పక్కా తప్పొస్తుంది. ఇంతవరకు నేను చెప్పిన చోది మీకు అర్థం అవ్వలేదు, నాకు అర్థమైంది. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఆ ఎగ్జాంపుల్ నుంచి నేను చెప్పిన చోదిని క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇట్లా ఒక సిస్టమ్ ఇచ్చేసి, క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చేసి నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇచ్చేసి ఏం కనుక్కున్నాడు అంటే, ఇన్పుట్ అనేది యూనిట్ స్టెప్ ఇన్పుట్ అన్నాడు, స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కో అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ని రెడ్యూస్ చేసేద్దాం. సో ఇది ఏమైతుంది, ఓవరాల్గా ఫార్వర్డ్ పాత్ గెయిన్ 4x1/s+2 అంటే 4/s+2 అవుతుంది. సో సిస్టమ్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఈ విధంగా మారుతుంది, ప్లస్ మైనస్. సో ఒకే బ్లాక్తో రిప్రజెంట్ చేద్దాం, 4/s+2. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏముంది మనకి, 2/s+4. సో R(s), C(s) ఉంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తావు నువ్వు, G(s) ఏమి ఇచ్చిండు నీకు, 4/s+2 ఇచ్చినాడు. H(s) ఏమి ఇచ్చిండు, 2/s+4 ఇచ్చినాడు. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఇది నాన్ యూనిటీనే కదా. సో నాన్ యూనిటీకి స్టడీ స్టేట్ ఎర్రర్ ఫార్ములా ఏం చెప్పిన, లిమిట్ s tends to 0 s into R(s) into 1/kh minus G(s)/1 plus G(s) into H(s). ఇది ఫార్ములా చెప్పిన. KH అంటే ఏంటిది మనకి, KH is equals to DC గెయిన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అన్నా. ఇక్కడ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, H(s), దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏంటిది 2/s+4. సో టైప్ 0 సిస్టమ్ కాబట్టి దీనికి DC గెయిన్ ఏంటిది, KP అవుతుంది కదా. సో KP ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ s tends to 0 H(s) అంటే 2/s+4. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, KP is నథింగ్ బట్ KH కదా. KH ఈజ్ ఈక్వల్స్ టు KP ఈజ్ ఈక్వల్స్ టు 2/4 అవుతుంది, అంటే 1/2. KH వాల్యూ వచ్చేసింది. ఇంకా ఏముంది, మిగిలినవన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ s tends to 0 s ఇంటూ R(s) ఏమవుతుంది, R(t) అనేది U(t) కాబట్టి R(s) ఈజ్ ఈక్వల్స్ టు 1/s అవుతుంది. సో 1/s ఇంటూ 1/kh అంటే 1/2 మైనస్ ఆఫ్ G(s) అంటే 4/s+2 డివైడెడ్ బై 1 ప్లస్ G(s) అంటే 4/s+2 ఇంటూ 2/s+4. ఇప్పుడు ఏం చేస్తాం, సింప్లిఫికేషన్ చేస్తాం. ESS is equals to limit s tends to 0
ఎస్ ఇంటూ ఎన్ బై ఎస్ వచ్చేసి 1 అయిపోతుంది. 1/1/2 అంటే 2 వస్తుంది. 2 మైనస్ ఆఫ్ ఇదేమైపోతుంది ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 4 ప్లస్ 8 అవుతుంది. సో ఇక్కడ ఎస్ ప్లస్ 2 క్యాన్సిల్ అయితే పైకి ఎస్ ప్లస్ 4 వస్తుంది. సో 4 ఇంటూ ఎస్ ప్లస్ 4 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 4 ప్లస్ 8 వచ్చింది. ఈ సింప్లిఫికేషన్స్ ఇవన్నీ నేను మళ్ళీ మీకు ఇక్కడ డౌట్స్ ఉండకూడదు. ఇక్కడ మీరు కావాలంటే ఇంత చూడాల్సిన అవసరం లేదు. మీకు ప్రాసెస్ తెలిసిందా డైరెక్ట్ మీరే చేయండి. ఎస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు 2 మైనస్ ఎస్ 0 చేస్తే 4 ఇంటూ 4 డివైడెడ్ బై 2 ఇంటూ 4 8, 8 ప్లస్ 8 16. 2 మైనస్ 16/16 అంటే 1. సో స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమొచ్చిందా 1 వచ్చింది. సో దీనికి స్టడీ స్టేట్ ఎర్రర్ ఎంత అంటే 1. ఇక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. ఇది 2014లో ఇచ్చిన క్వశ్చన్. ఆన్సర్ ఏమిచ్చిందంటే 0.5 ఇచ్చినాడు. ఎందుకు కాంట్రవర్సీ వచ్చింది? నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను ఇంతమందితో చెప్పిన సోది ఇప్పుడు చెప్తానండి. ఏం చేసినారంటే మన వాళ్ళు నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి వాడు జస్ట్ స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కున్నాడు. ఇట్లా ప్రాబ్లం ఇచ్చేసి మన వాళ్ళు ఏం చేసినారు, నాన్ యూనిటీ ఉంది కాబట్టి దాన్ని యూనిటీలో కన్వర్ట్ చేసి స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కుంటే ఏమొచ్చిందంటే 0.5 వచ్చింది. నువ్వు ఎందుకు కన్వర్ట్ చేసినావు? అసలు ఎవడన్నా అడిగిందా నీకు? ఈ సిస్టమ్ ఇచ్చేసి యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ లా ఈ సిస్టమ్ మారినప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ ఎంత అని అడిగితే ఇట్లా చేయి 0.5 వస్తుంది కరెక్ట్. జస్ట్ ఇట్లా సిస్టమ్ ఇచ్చేసి స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కో అంటే ఈ ఫార్ములా మాత్రమే యూజ్ చేయాలి నువ్వు. ఇది కరెక్ట్ అప్రోచ్. సో దీన్ని యూనిటీ ఫీడ్బ్యాక్ లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి, చేసినప్పుడు ఆన్సర్ ఎందుకు వేరొచ్చింది చూడండి. సో వాడు ఇచ్చిన సిస్టమ్ నీకు ఎట్లుంది, ఈ విధంగా ఉంది. నేనేం చేస్తా అంటే నాన్ యూనిటీని యూనిటీలోకి మారుస్తాను, జాగ్రత్తగా గమనించండి. సి ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఆర్ ఆఫ్ ఎస్ చేస్తా. ఏంది మనకు ఫార్ములా? జీ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అంటే 4/s ప్లస్ 2 డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అంటే 8 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 4 రాస్తాలండి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది అంటే 4 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 2 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 8 అంటే 6s ప్లస్ 16 డివైడెడ్ బై ఏమవుతుంది ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 4 అవుతుంది. ఎస్ ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 4 ఇంటూ ఎస్ ప్లస్ 4 డివైడెడ్ బై ఇది ఏమవుతుంది ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 16. సో ఓవరాల్ నీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమొచ్చిందంటే 4s ప్లస్ 16 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 16 వచ్చింది. ఇది నీకేంటిది g డివైడెడ్ బై 1 ప్లస్ gh ఇది ఈక్వల్స్ టు ఏమొచ్చిందా అంటే 4s ప్లస్ 16 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 16. ఇదేంటిది నీకు నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్కి, అదే నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఎర్రర్ మాట్లాడితే నెగిటివ్ ఫీడ్బ్యాక్కి, పాజిటివ్ ఫీడ్బ్యాక్కి ఎర్రరే రాదు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే రెండు యాడ్ అవుతాయి. యాడ్ అయితే నీకు ఎర్రర్ ఎట్లా వస్తుంది? సో ఈసారి నుంచి నేను ఫీడ్బ్యాక్ అన్నా కూడా మీరు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని బై డిఫాల్ట్ మైండ్లో సెట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ చేస్తా. ఎందుకనేది మీకు కొంచెం సేపులో క్లారిటీ వస్తుంది చూడండి. 4s ప్లస్ 16 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 16 ఇంతవరకు సేమ్, మైనస్ న్యూమరేటర్ అన్నా కదా 4s ప్లస్ 16 ఏమొస్తుందా నీకు 4s ప్లస్ 16 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s వస్తుంది. అంటే 4s ప్లస్ 16 డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2. ఇప్పుడు నేను ఇట్లా ఎందుకు కన్వర్ట్ చేసిన అంటే ఇది ఏమైపోతుంది నీకు g అనుకోండి దీన్ని. సో g అనుకుంటే ఇప్పుడు g బై 1 ప్లస్ g ఏమైతుంది చెప్పండి. g బై 1 ప్లస్ g అంటే నథింగ్ బట్ ప్లస్ న్యూమరేటర్ యాడ్ చేయాలి కదా. ప్లస్ న్యూమరేటర్ యాడ్ చేస్తే 4s ప్లస్ 16 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 4s ప్లస్ 16 అంటే 6s ప్లస్ 16 వస్తుంది. సో మళ్ళీ ఏమొచ్చేస్తుంది నీకు ఇచ్చిన సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. సో ఇది ఏం చెప్పేస్తామంటే జస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ అయిపోయింది ఫర్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇప్పటికీ అర్థమైండదు. సో ఇంకా చూడండి నేను ఎట్లా రాసేస్తా అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ని ఆర్ ఆఫ్ ఎస్ ప్లస్ మైనస్ ఇక్కడ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఏమొచ్చేస్తుంది నీకంటే ఇది వస్తుంది 4s ప్లస్ 2 డివైడెడ్ బై ఎస్ ఇంటూ
ఎస్ ప్లస్ 2. ఫీడ్బ్యాక్ ఏముంది ఇప్పుడు? మళ్ళీ ఇది కాదు, ఫార్వర్డ్ పైత్ గెయిన్ మార్చేసినామంటే ఫీడ్బ్యాక్ పాత్ యూనిటీ చేసినామని. యూనిటీ ఏమైతుంది ఇక్కడ? ఇది సి ఆఫ్ ఎస్. సో యూనిటీ ఫీడ్బ్యాక్ కావాలంటే దీనికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది? జీ డివైడెడ్ బై 1 ప్లస్ జీ. జీ అంటే ఏందా ఇక్కడ? ఇది జీ. సో నువ్వు కావాలంటే చేసి చూసుకో, నీకు మళ్ళీ ఏమొస్తుందంటే దీనికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమొస్తుందో దీనికి కూడా అదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. సో సక్సెస్ఫుల్ గా ఏం చేసినాను, ఒక నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ని యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ చేసేసినావు. ఇప్పుడు ఏముంది నీకు? ఎర్రర్ కనుక్కో అన్నాడు. ఎర్రర్ ఎట్లా కనుక్కుంటావు? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కాంట్రవర్సీస్ హైలైట్ ఉంటాయి. ఇప్పుడు ఏముంది? ఇది టైప్ 1 సిస్టమ్ కదా. టైప్ 1 సిస్టమ్, టైప్ 1. సో నీకు ఎర్రర్ ఏమైతుంది? ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు నిన్న మాట్లాడుకున్న దాని ప్రకారం 1/1 ప్లస్ కేపీ. ఓకేనా? ఎందుకు 1/1 ప్లస్ కేపీ? నీకు ఇన్పుట్ ఏమి ఇచ్చింది ఇక్కడ? ఆర్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్స్ టు యూ ఆఫ్ టీ ఇచ్చిండు. సో ఈ టైప్ అనేది గ్రేటర్ దాన్ ఇన్పుట్ ఉంది. సో స్టడీ స్టేట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 0 వస్తుంది. సో యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లోకి మార్చుకున్నప్పుడు నీకు స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమి వచ్చింది? 0 వచ్చింది. కానీ ఆన్సర్ ఏంటిది? 1. ఆన్సర్ 1 నీకు వచ్చింది 0. అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటిది అంటే 0.5 అనేది ఎట్లొచ్చిందో నేను చెప్తా చూడండి. సిస్టమ్ అనేది మళ్ళీ సేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సి ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే దీని ప్రకారం జీ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంతే కదా? క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ ఏ నెగిటివ్ నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్. ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ ఏం రాసిందంటే దీన్ని ఈ ఆఫ్ ఎస్ అని కన్సిడర్ చేసుకున్నాడు. ఈ ఆఫ్ ఎస్ కన్సిడర్ చేసుకుని ఏం చేసింది ఈయన? ఇన్పుట్ అనేది ఈ ఆఫ్ ఎస్ అవుతుంది కాబట్టి సి ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఈ ఆఫ్ ఎస్. మనం స్టార్టింగ్ లో ఈ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసినాం, కానీ అది ఎప్పుడు ట్రూ? ఇక్కడ వచ్చేసి సరే వినండి. ఇప్పుడు ఈ ఆఫ్ ఎస్ అనేది ఇన్పుట్, సి ఆఫ్ ఎస్ అనేది అవుట్పుట్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇది అవుతుంది. ఇదేంటిది? నథింగ్ బట్ జీ ఆఫ్ ఎస్. సో ఏం చేసిందంటే ఆయన సి ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఈ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎస్ అని కన్సిడర్ చేసుకున్నాం. అప్పుడు సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఈ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ అవుతుంది. అప్పుడు సి ఆఫ్ ఎస్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. ఈ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎస్ ఇంటూ 1 డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. జీ ఆఫ్ ఎస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. ఈ ఆఫ్ ఎస్ వచ్చింది. స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఏంటిది? లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్. దట్ ఈస్ నథింగ్ బట్ లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. సబ్స్టిట్యూట్ చేయ వాల్యూస్. లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ అంటే యూనిట్ స్టెప్ కి ఎంత? 1/s డివైడెడ్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఎంత? 4/s ప్లస్ 2 ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఎంత? 2/s ప్లస్ 4. ఎస్ క్యాన్సిల్. ఎస్ 0 సబ్స్టిట్యూట్ చేయి. 1 డివైడెడ్ బై 1 ప్లస్ 4/2 ఇంటూ 2/4 క్యాన్సిల్. ఏమైంది? 1/1 ప్లస్ 1. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1/2 is equals to 0.5. Therefore, steady state error is equals to 0.5 అన్నారు. ఎన్ని వాల్యూస్ వచ్చినాయి ఒకే సిస్టమ్కి? తీసుకున్నది ఒకటే సిస్టమ్, నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఫస్ట్ ఏమొచ్చింది? స్టడీ స్టేట్ ఎర్రర్ మనం డిస్కస్ చేసుకున్న స్టాండర్డ్ ఫార్ములాతో 1 వచ్చింది. సెకండ్ ఏమొచ్చింది? యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టంలోకి మార్చి చేసినప్పుడు 0 వచ్చింది. థర్డ్ ఏమొచ్చింది? ఈ విధంగా చేసినప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ వాల్యూ 0.5 వచ్చింది. ఆన్సర్ ఏమిచ్చింది? ఇది ఇచ్చినాడు, కానీ ఇది తప్పు. ఆ ఇయర్ 2014లో 0.5 తప్పు అనేసి యాడ్ మార్క్స్ అందరికి ఇచ్చేసిండు. కరెక్ట్ ఏంటిది? 1. ఎప్పటికైనా సరే ఎందుకు తప్పు అన్నది కూడా డిస్కస్ చేస్తా చూడండి. ఎప్పటికైనా సరే నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇచ్చినాడంటే స్టాండర్డ్ ఫార్ములా అప్లై చేయి. వాడు ఇన్ కేసు యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లోకి కన్వర్ట్ చేసి ఇచ్చిన సిస్టమ్కి నువ్వు కనుక్కోరాయంటే ఏం చేస్తావు? ఈ విధంగా యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కన్వర్ట్ చేయి, అప్పుడు 0 కరెక్ట్ అవుతుంది. అట్లా ఏమి ఇవ్వకుండా నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇచ్చేసి సింపుల్గా స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కుంటే మనకు స్టాండర్డ్ ఫార్ములా అప్లై చేయాలి, 1 ఆన్సర్ వస్తుంది. ఈ 0.5 ఎందుకు తప్పంటే
ఇక్కడ ఈఆఫ్ఎస్ ఎట్లా కన్సిడర్ చేసుకుంటావు నువ్వు ఇన్పుట్ లాగా? ఈఆఫ్ఎస్ ఎప్పుడు ఇన్పుట్ లాగా కన్సిడర్ చేసుకుంటావు అంటే యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉండాలి. ఇక్కడ సమ్ హెచ్ఆఫ్ఎస్ ఉన్నప్పుడు నీకు ఈఆఫ్ఎస్ ఎట్లా వస్తున్నాయా? ఆర్ఆఫ్ఎస్ మైనస్ సిఆఫ్ఎస్ ఇంటూ హెచ్ఆఫ్ఎస్ అవుతుంది ఇక్కడ వచ్చే సిగ్నల్. సో అప్పుడు ఈఆఫ్ఎస్ ని ఎట్లా రాసేస్తావు నువ్వు ఇన్పుట్ అని? సో ఇట్లా రాయడమే తప్పు. అందుకోసం 0.5 అనేది తప్పు. 0 అనేది యూనిటీకి కన్వర్ట్ చేయమని చెప్పలేదు కాబట్టి నువ్వు కన్వర్ట్ చేసినావు. సో నీకు తప్పు వచ్చింది. ఇది మనకి నాన్ యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ యొక్క డిస్కషన్. ఎవరన్నా కొంచెం కన్ఫ్యూజ్ అయింటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పటికైనా సరే స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నాన్ యూనిటీ ఇస్తానే మన ఫార్ములా ఏంటిది? ఇది. యూనిటీలో కన్వర్ట్ చేయమన్నప్పుడు కన్వర్షన్ మీకు తెలిసింది అనుకుంటా, ఆల్రెడీ డిస్కస్ చేస్తాను ఇక్కడ. ఈ విధంగా యూనిటీలో కన్వర్ట్ చేసుకోండి, అప్పుడు చేయండి. సో ఇది మన డిస్కషన్. వాళ్ళకి ఏం చేసినామరా అంటే ఇప్పుడు మనకి శుభవార్త ఏంటిదిరా అంటే టైం డొమైన్ అనాలిసిస్ అయిపోయింది. ఇది ఒక వన్ ఆఫ్ ది బిగ్ చాప్టర్ అన్నమాట కంట్రోల్ సిస్టమ్స్లో. సో టైం డొమైన్ అనాలిసిస్ అయిపోయింది. నెక్స్ట్ నుంచి మన డ్యూటీ ఏంటిది? కుదిరితే ఇవ్వాలి, లేదంటే రేపు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని నెక్స్ట్ చాప్టర్స్లోకి మూవ్ అవుదాం. జూలై 15th కల్లా అయిపోయేయడానికి ట్రై చేస్తా కంట్రోల్ సిస్టమ్స్. తర్వాత 1 month పడుతుంది మళ్ళీ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకేనా? జూలై 15th టార్గెట్ పెట్టుకుందాం. మీ అందరికి వీడియోస్ నచ్చినట్లయితే మీ డ్యూటీ మీరు చేయండి. ఏంటిది? అదే షేర్ చేసి మన సబ్స్క్రైబర్స్ని పెంచండి. అలానే అందరికీ బెనిఫిట్ అయ్యేటట్లు జూనియర్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.